చూసేందుకు చక్కగా కనబడుతున్న ఈమె పేరు జ్యోతి. విధిరాత కారణంగా వీధుల పాలై ఏడాది క్రితం నుంచి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స పొందడంతో ఆరోగ్యం మెరుగుపడి చిరునామా చెప్పగా ఆశ్రమ సిబ్బంది సొంత ఊరికి బయల్దేరారు. జ్యోతి చెప్పిన ప్రకారం మహబూబ్నగర్ జిల్లా తిరుమలంపల్లికి తీసుకెళ్లగా స్థానిక అంగన్వాడీ టీచర్ అరుణగారు జ్యోతిని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు. జ్యోతిని చూసిన నాయనమ్మ భారతమ్మ మనవరాలిని చూడగానే దగ్గరకు తీసుకుని హత్తుకుని ఏడ్చేసింది. జ్యోతి కూడా నాయనమ్మను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల వారు, బంధువులు కూడా జ్యోతిని చూసి చాలా సంతోషించారు. ఇల్లు వదిలినప్పుడు అనారోగ్యంతో మతిస్థిమితం లేకుండా ఉండేదని, ఇప్పుడు తనలో చాలా మంచి మార్పు వచ్చిందని, మా దగ్గర ఉన్న ఇంత బాగా ఉండేది కాదని అంగన్వాడీ టీచర్ అరుణ అన్నారు. ఎంత మంచి బట్టలు గిట్టలు నన్ను గుర్తుపట్టింది గేట్లా గేట్లో ఉన్నా. జ్యోతికి మూర్ఛ వ్యాధి ఉన్న కారణంగా ఏడాది క్రితం బయటకు వెళ్లిపోయిందని, చాలా చోట్ల వెదికామని అయినా దొరకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఊరు మాది మహబూబ్నగర్. నా మన్మరాలు ఇక్కడ ఇది అయిపోతే తీసుకొచ్చిండ్రు సార్లు, నాకు అప్పగిచ్చిండ్రు. సంవత్సరం ఆయా సార్ నా పిల్లకు నాకు అప్పగిచ్చిండ్రు. నా పేరు అరుణ. నేను టీడిగుట్ట సెకండ్ సెంటర్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ జ్యోతి అనే పాప ఒక సంవత్సరం క్రితం వెళ్ళిపోయింది. రోడ్ల మీద తిరుగుతుండే బట్టలు లేకుండా అనాథ ఆశ్రమం వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాయనమ్మకు అప్పగించడం జరిగింది. అమ్మ నాయన వాళ్ళ ఆశ్రమాలు తీసుకొచ్చినందుకు ధన్యవాదం. చివరిగా ఆశ్రమ సిబ్బంది కుటుంబంతో సంతోషంగా ఉండాలని జ్యోతికి హితవు పలికి తనను కుటుంబానికి అప్పగిస్తున్నట్లుగా పత్రాలపై సంతకం చేయించుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆశ్రమంలో ఉంటున్న అనాథలందరూ జ్యోతిలానే సొంతవారి చెంతకు చేరుకోవాలని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటోంది. ఇటువంటి అనాథలు ఆశ్రమంలో ఎందరో ఉన్నారు. ఈ అభాగ్యుల అన్నదానానికి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి.